రాజమండ్రికి దగ్గరలోని ఒక పల్లెటూరు. ఆ ఊర్లో రాఘవయ్య గారి ఇల్లు చాలా పెద్దది. ఆస్తులు పొలాలు బాగానే ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో ఒక కప్పు కాఫీ తాగాలంటే మాత్రం ప్రాణం మీదకొస్తుంది. కారణం ఆయన భార్య కాంతమ్మ. ఆమె చిన్నప్పటి నుంచి మహాపిసినారు. కానీ ఎవరైనా అలా అంటే అస్సలు ఒప్పుకోదు. ఉదయం 7 గంటలు రాఘవయ్య కొడుకు రవి అరుగు మీద కూర్చుని పేపర్ చదువుతున్నారు. కాంతమ్మ లోపల నుండి 2 గ్లాసులతో కాఫీ తెచ్చి భర్త కొడుకు చేతిలో పెట్టింది. కోడలు మాధవి నిలబడి భయంగా చూస్తోంది. రాఘవయ్య కాఫీ తాగుతూ, ఏంటే కాంతం, మాధవిని కాఫీ పెట్టనివ్వకుండా నువ్వే ఈ మురుగు కాలువ నీళ్లు తెచ్చావా? డికాషనేది చక్కెరేది? అవునమ్మా, ఇది అసలు కాఫీలా లేదు, వేడి నీళ్ళలా ఉంది. ఏమండి, నోరు మంచిది కాకపోతే కాఫీ కూడా చేదుగానే ఉంటుంది. మీ కోడలికి కాఫీ పెట్టమనిస్తే 2 చెంచాల పొడి 3 చెంచాల చక్కెర వేసి నాశనం చేస్తోంది. అందుకే నిన్న ఉదయం పెట్టిన డికాషన్ పొడిలో ఇవాళ కాసిని వేడి నీళ్లు పోసి తీశాను. అందులో తప్పేముంది? పొడిని ఒక్కసారికి పారేస్తే అది దుబారా. ఆ మాత్రం పొదుపు తెలియకపోతే ఎంత ఉన్నా హారతి కర్పూరలా కరిగిపోతుంది. అత్తయ్య, కాఫీకి కొత్త పొడి వేస్తేనే కదా రుచి వస్తుంది. నువ్వు ఊరుకోవే. నీ పుట్టింటి నుంచి మూటలు కట్టుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఉప్పు పప్పు చింతపండు అన్ని కొలతల ప్రకారమే వాడాలి. నీ దుంపదెగా, దీనివల్లే మన ఇంట్లో బంధువులు ఎవరూ 3 నాళ్ల కంటే ఎక్కువ ఉండరు. ఇంట్లో కొడుకు కోడలు ఉన్నారు. వాళ్ల ముందు ఈ కక్కుర్తి ఏంటే కాంతం? కనీస అవసరాలకు కూడా ఖర్చు పెట్టవు. మరి దీన్ని పిసినుగొట్టుతనం కాకుండా దీన్ని ఏమంటారు? పిసినిగొట్టుతనం కాదండి, దుబారా అంటే అవసరానికి మించి ఖర్చు పెట్టడం. నేను అలా చెయ్యను కదా. సరేలే నీ పొదుపు. మన పక్కింటి దామోదరం తన 60వ ఏళ్ల పుట్టినరోజుకి అనాథాశ్రమంలో 100 మందికి పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు పెట్టాడట. వచ్చే వారం మనకు షష్ఠి పూర్తి వస్తుంది కదా. కనీసం ఓ 10 మంది పేదవాళ్లకైనా ఇంటి ముందు కూర్చోబెట్టి భోజనాలు పెడదామే. చాలా మంచి ఆలోచన నాన్న. మీ షష్ఠి పూర్తికి మనం తప్పకుండా అన్నదానం చేద్దాం. ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను. భర్త నోటి వెంట 10 మందికి భోజనాలు, కొడుకు నోటి వెంట ఖర్చు అని మాటలు వినగానే కాంతమ్మకు గుండెల్లో బాంబు పేలినంత పనైంది. అమ్మ బాబోయ్, మీరేం మహారాజులు కాదు. పంక్తి భోజనాలు పెట్టడానికి దామోదరంగాడికి పిచ్చి పట్టి డబ్బులు తగలేశాడు. మనం అలా చేయడానికి వీల్లేదు. కాంతమ్మ, మనకి ఆస్తి ఉంది. రేపు పోయేటప్పుడు ఆ బంగారాన్ని డబ్బులను కాల్చే కట్టెల మీద పెట్టుకుని పోతామా ఏంటి? నలుగురికి అన్నం పెడితే వచ్చే పుణ్యం, వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందం ఆస్తి కంటే గొప్పది. ఒక్కసారి నా మాట విను కాంతం. ఆ మాటలకు కాంతమ్మకు చిరెత్తుకొచ్చింది. కాని తండ్రి కొడుకులిద్దరూ కలిసి తనపై తిరుగుబాటు చేస్తున్నారని అర్థమైంది. ఎలాగైనా ఈ ఖర్చును తప్పించుకోవాలని ఆమె బుర్రలో ఒక జిత్తుల మారి ఆలోచన మెదిలింది. సరేనండి, సరే. మీ ఉద్దేశం బిచ్చగాళ్ల కడుపు నింపాలి, అంతేనా? అవును కాంతం, ఒక 4 పేదవాళ్లకైనా కడుపు నింపాలి. అలాగేనండి. ఈరోజు ఒక్కడితో మొదలు పెడదాం. ముందు వాడి కడుపు నింపుతాను. ఆ తర్వాత 100 మంది గురించి ఆలోచిద్దాం. కాంతమ్మ మాటలకు రాఘవయ్య, రవి, మాధవి చాలా సంతోషించారు. సరిగ్గా అదే సమయానికి వాళ్ళ ఇంటి ముందు రోడ్డు మీద ఒక గిన్నె పట్టుకుని భిక్షపతి అనే బిచ్చగాడు వచ్చాడు. అత్తయ్య, అన్నం పప్పు కాస్త ఉన్నాయి, నేను వెళ్ళి వాడికి వేసి వస్తాను. ఆగు, వాడికి ఆ అన్నం వేస్తే రేపటికి పులిహోర కలుపుకోవడానికి ఏం మిగులుతుంది? అది దుబారా. ఆకలి తీర్చడానికి అన్నమే పెట్టక్కర్లేదు. నేను వెళ్ళి వాడి కడుపు నింపుతాను చూడు అని కాంతమ్మ వెంటనే అరుగు మీదకి వచ్చి గట్టిగా కేకవేసింది. ఒరేయ్ భిక్షపతి, ఇలారా! ఎప్పుడూ కుక్కను ఉసిగొల్పి తరిమేసే కాంతమ్మ ఈరోజు పిలిచేసరికి వాడికి ఆశ్చర్యం వేసింది. కడుపు నిండా అన్నం, చేతి నిండా చిల్లర ఇస్తుందేమో అని ఆశగా వచ్చాడు. ధర్మప్రభువు తల్లి, ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. ఇదేనా బిచ్చం వేయండి బాబయ్య. రాఘవయ్య, రవి, మాధవి ముగ్గురు నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాంతమ్మ భిక్షపతితో తన ఫిలాసఫీ మొదలుపెట్టింది. చూడు బాబూ భిక్షపతి, నువ్వు ఎలా పైసలు అడుక్కుంటావు కదా, ఆ పైసలన్నీ నీ చిరిగిన చొక్కా జేబులో వేసుకుంటే పడిపోతాయి. పోని సంచిలో వేసుకుంటే జేబు దొంగగాడు వచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకుపోతాడు. అవునా కాదా? అదేంటి తల్లి, నా దగ్గర ఉన్న 10 పైసలు దొంగిలించడానికి వాడేమైనా పిసినుగొట్టు దొంగ? మీరే దయతలిచి ఓ రూపాయి వెయ్యండి తల్లి. అమ్మో, రూపాయే? ఆయన డబ్బిస్తే అప్పుడే ఖర్చయిపోతుంది. అన్నం పెడితే రేపటి కరిగిపోతుంది.
నీకు ఎప్పటికీ శాశ్వతంగా కడుపు నిండే ఒక గొప్ప మార్గం చెప్తాను, విను. శాశ్వతంగానా? ఏంటది తల్లి? ఒక ఊర్లో ఒక పిసినారి కోమటి ఉండేవాడట. వాడు రోజు పప్పులో ఉప్పు వేసుకోవడానికి బదులు ఉప్పు డబ్బాను చూస్తూ పప్పు తినేవాడట. ఏంటి, నవ్వు రాలేదా? పోనీ ఇంకో జోకు చెప్తాను, విను. కాంతమ్మ వరుసగా పాత జోకులన్నీ చెప్పడం మొదలుపెట్టింది. భిక్షపతికి చిర్రెత్తుకొచ్చింది. ఏంటి తల్లి అన్యాయం? ఆకలితో కడుపు మాడుతుంటే జోకులు చెబుతావా? నువ్వు రోజు జోకులు విను, నువ్వు రోజు తిండి మాని. ఒరే పిచ్చివాడా, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు మన పెద్దలు. నీకు అన్నం పెడితే ఈ ఒక్క పూటే కడుపు నిండుతుంది. అదే నేను చెప్పిన ఈ జోకు తలుచుకుని నువ్వు ఎప్పుడు నవ్వుకున్నా అప్పుడు నీ కడుపు నిండుతూనే ఉంటుంది. నీ ఆకలిని చంపేస్తుందిరా. వెళ్ళి ఇంకోసారి నవ్వుకోపో. భిక్షపతికి పిచ్చెక్కినంత పనైంది. కాంతమ్మను బండబూతులు తిట్టుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న రాఘవయ్యకి నోటా మాట రాలేదు. నీ పిసినగొట్టుతనానికి దండం కాంతమ్మ. అన్నం పెడతావు అనుకున్నాను కానీ ఇలా గాలి కబుర్లతో కడుపు నింపుతావు అని అస్సలు అనుకోలేదు. ఏమండి, రూపాయి ఖర్చు లేకుండా వాడి కడుపు నింపేశాను. 100 మందికి అన్నదానం అంటే 100 జోకులు చెప్తాను, సరిపోతుంది. భార్య మాటలకు రాఘవయ్యకు తీవ్రమైన బాధతో పాటు కోపం కూడా వచ్చింది. ఆమెకు డబ్బు మీద ఉన్న పిచ్చి ప్రేమను పోగొట్టి మనుషుల విలువ డబ్బు కంటే గొప్పదని అర్థమయ్యేలా చేయాలని రాఘవయ్య కొడుకు రవితో కలిసి ఒక బలమైన మాస్టర్ ప్లాన్ వేశారు. ఆదివారం ఉదయం రాఘవయ్య కాంతమ్మను పిలిచాడు. కాంతమ్మ, ఓసారి ఇలా రా. నిన్న రాత్రి మా చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు కొడుకు పెళ్లి కార్డు వచ్చింది. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. పెళ్లి భోజనాలు బ్రహ్మాండంగా పెడతారు. వెళ్ళి వద్దాం. అలాగా? పెళ్లి భోజనం అంటే మనం 2 పూటలా గట్టిగా లాగించేయొచ్చు కదా. మరి వాళ్ళకి చదివింపులు ఏమైనా ఇచ్చుకోవాలా? మనకి ఆ సుబ్బారావు గారు మన పెళ్లికి ఎంత చదివించారు? ఆయన మనకు 10 రూపాయలు చదివించాడు కాంతమ్మ. అయితే ఇప్పుడు వడ్డీతో కలిపి మనం 11 రూపాయల్లో వేస్తే సరిపోతుంది. నేను వెళ్ళి పట్టుచీర కట్టుకుని వస్తాను. నాకు సాయంత్రం వేసుకోవడానికి ఒక జత బట్టలు, రాత్రికి కాస్త ఉప్మా కట్టుకుంటాను. ఒకవేళ పెళ్లిలో రాత్రి భోజనాలు సరిగ్గా లేకపోతే ఈ ఉప్మా తినొచ్చు కదా. కాంతమ్మ తయారు కాగానే రాఘవయ్య, తన కొడుకు రవి ముగ్గురు బండి ఎక్కి గోకవరం బయలుదేరారు. అది వర్షాకాలం. గోకవరం వెళ్లే దారి సగం అడవి, సగం మట్టి రోడ్డు. చీకటి పడుతుంది. ఎద్దుల బండి నెమ్మదిగా వెళ్తుండగా వాతావరణం చల్లబడింది. సడన్ గా ఎద్దుల బండి చక్రం ఒక పెద్ద గోతిలో ఇరుక్కుపోయి ఇరుసు విరిగిపోయింది. రాత్రి 7 గంటలు. చిమ్మ చీకటి. చుట్టూ పొలాలు, చెట్లు తప్ప ఏమీ లేవు. సన్నగా వర్షం పడుతోంది. నాన్న, బండి ఇరుసు విరిగిపోయింది. ఎద్దులు కూడా అడుగు ముందుకు వేయట్లేదు. మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. అయ్యో దేవుడా, ఈ అడవిలో ఏంటి కర్మ మనకి? కనీసం చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా లేదు. ఏం చేస్తాం కాంతమ్మ, వర్షం కూడా మొదలవుతోంది. ఎవరైనా సాయం వచ్చేదాకా ఇక్కడే ఈ చెట్టు కింద నిలబడాలి. రవి, ఈ రాత్రికి పెళ్లికి వెళ్లడం కష్టమే. అలా గంట గడిచింది. చలిగాలి వీస్తోంది. కాంతమ్మకు విపరీతమైన ఆకలి, చలి మొదలయ్యాయి. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఏమండి, కడుపు కాలిపోతుంది. నా బ్యాగులో ఉన్న ఉప్మా ఇస్తారా? అయ్యో కాంతమ్మ, ఆ బ్యాగు పైన బండి మీద పెడితే ఈ వర్షానికి పూర్తిగా తడిచి ముద్దయిపోయింది. ఆ ఉప్మా అంతా పాడైపోయింది. ప్రాణం పోతుందండి. ఎక్కడైనా చుట్టుపక్కల ఒక చిన్న హోటలున్నా 5 రూపాయలు పెట్టినా సరే ఏమైనా కొనిపెట్టండి. నా కడుపులో పేగులు అరుస్తున్నాయి. అమ్మా, ఇది అడవి లాంటి ప్రాంతం. ఇక్కడ నీ డబ్బులు కాగితాలతో సమానం. డబ్బు ఉంటే కడుపు నిండదు. అవును కాంతం, అయినా ఇక్కడ దుకాణాలు లేకపోయినా పర్లేదు. నీ కడుపు నింపే గొప్ప ఉపాయం నా దగ్గర ఒకటి ఉంది. ఒక ఊర్లో ఒక పిసినారి కోమటి ఉండేవాడట. వాడు రోజు... ఏమండి, ఇక్కడ ఆకలితో కడుపులో పేగులు ఆకలి కేకలు వేస్తుంటే ఇప్పుడు జోకులు చెప్తారేంటండి? నా ప్రాణం తీయకండి. అదేంటి కాంతమ్మా అలా అంటావు? మొన్నటిదాకా నువ్వే అన్నావుగా, నవ్వితే ఆకలి వేయదు, నవ్వు ఆకలిని చంపేస్తుంది అని. ఆ రోజు బిచ్చగాడు భిక్షపతికి జోకులు చెప్పి కడుపు నింపావు కదా. ఇప్పుడు నేను జోకు చెబుతాను, నువ్వు 2 సార్లు గట్టిగా నవ్వుకో. నీ ఆకలి ఆమాంతం మాయమైపోతుంది. అయ్యో దేవుడా, ఆ రోజు వాడి ఆకలి బాధ తెలియక నా పిచ్చి బుద్ధితో అలా వాగాను. కడుపు కాలిపోవడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతోందండి. నా తప్పు నాకు తెలిసొచ్చింది. దయచేసి నాకు ఈ జోకులు వద్దు, ఏమీ వద్దు.
సరేలే కాంతం, ఏడవకు. రవి, అటు చూడు. ఆ పొలం గట్టు అవతల ఒక చిన్న పూరి గుడిసెలో లాంతరు వెలుగు కనిపిస్తుంది. పదా కాంతమ్మ, వెళ్ళి ఆ గుడిసెలో తలదాచుకుందాం. ఏమైనా తినడానికి పెడతారేమో అడుగుదాం. ముగ్గురు వర్షంలో తడుచుకుంటూ ఆ చిన్న పూరి గుడిసె దగ్గరికి వెళ్లారు. గుడిసె పైకప్పు అక్కడక్కడ కారుతుంది. రాఘవయ్య వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసిన వ్యక్తిని చూసి కాంతమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. అతడు మరెవరో కాదు, మొన్న తన ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా జోకులు చెప్పి పంపించిన బిచ్చగాడు భిక్షపతి. అయ్యగారు, మీరు ఈ రాత్రిపూట ఈ వర్షంలో ఇక్కడికి వచ్చారేంటి? బాబు భిక్షపతి, మా బండి దారిలో విరిగిపోయింది. ఈ వర్షానికి తడిచిపోయాం. లోపలికి రావచ్చా? అయ్యో, ఎంత మాట అయ్యగారు. రండి రండి, దేవుళ్ళ మా గుడిసెకు వచ్చారు. కూర్చోండి అని తన దగ్గరున్న ఒకే ఒక పాత చాపను కింద పరిచాడు. కాంతమ్మ తల దించుకుని సిగ్గుతో కూర్చుంది. ఆమెకు వణుకు తగ్గట్లేదు. కడుపులో ఆకలి మండిపోతోంది. భిక్షపతి తన భార్యతో, ఏమో అయ్యగారు, అమ్మగారు చలికి వణికిపోతున్నారు. ముందు కట్టెల పొయ్యి మీద కాసిన్ని వేడి నీళ్లు పెట్టు. ఇందాక నువ్వు వండిన ఆ గంజి అన్నం, వేడివేడి గోంగూర పచ్చడి ఇలా తీసుకురా. బాబూ భిక్షపతి, నీకు గుర్తుందా? మొన్న మా ఇంటికొస్తే నేను నీకు అన్నం పెట్టలేదు, పైగా నిన్ను అవమానించి పంపాను. గుర్తుందమ్మా, ఆ రోజు మీరు నా కడుపు నింపలేదు. కానీ ఈ రోజు నా ఇంటికి మీరు అతిథులుగా వచ్చారు. మా పేదవాళ్లకి అతిథి మర్యాదలే అసలైన ఆస్తి అమ్మా. ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం లేదని నా నమ్మకం. భిక్షపతి భార్య కంచాలలో పొగలు కక్కే వేడివేడి గంజి అన్నం, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ ముక్కలు తీసుకొచ్చి రాఘవయ్య కాంతమ్మ ముందు పెట్టింది. ఆకలితో ఉన్న కాంతమ్మ ఆ పేదవాడి ఇంట్లో ఆ గంజి అన్నాన్ని అమృతంలా తృప్తిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తిన్నది. భోజనం పూర్తయిన తర్వాత కాంతమ్మ తన బ్యాగులో నుంచి ఒక 100 రూపాయల నోటు తీసి భిక్షపతి చేతిలో పెట్టబోయింది. బాబూ భిక్షపతి, నా దగ్గర డబ్బులున్నాయి, కాని అవి నా కడుపు నింపలేకపోయాయి. నువ్వు పెట్టిన ఈ అన్నం నా ప్రాణం నిలబెట్టింది. ఈ డబ్బు ఉంచుకున్నాయనా. వద్దమ్మా, అన్నం పెట్టి డబ్బులు తీసుకోవడానికి ఇదేమీ పూటకోళ్ల ఇల్లు కాదు. మానవత్వంతో ఒక పేదవాడు చేసిన సాయం ఇది. నేను బిచ్చగాడినే కావచ్చు, కానీ మనుషుల ఆకలి విలువ తెలిసిన వాడిని. నీకు ఆకలి విలువ, మనిషి విలువ అర్థమైతే అదే నాకు 10,000 అమ్మా. భిక్షపతి మాటలు కాంతమ్మ గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. ఆమెలోని పిసినిగొట్టు మనస్తత్వం పూర్తిగా చచ్చిపోయింది. డబ్బు కేవలం అవసరాలకు మాత్రమే అని, నలుగురికి అన్నం పెడితే వచ్చే పుణ్యం, మనుషుల మధ్య ఉండే ప్రేమాభిమానాలే నిజమైన ఆస్తి అని ఆమెకు కనివిప్పు కలిగింది. నన్ను క్షమించండి. నా పిచ్చి డబ్బు దాహం వల్ల బంధువులను దూరం చేసుకున్నాను. కోడల్ని కష్టపెట్టాను. పేదవాళ్ల కడుపు కొట్టాను. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది, మన డబ్బు కాగితాలతో సమానం. నలుగురు మనుషులే మన నిజమైన బంగారం. ఈ మాట నీ నోటి వెంట వినడానికే కాంతమ్మా మేమీ నాటకమాడింది. మన బండి ఇరుసు విరగలేదు. మనం కావాలని ఇక్కడికి వచ్చాం. నీకు డబ్బు కన్నా మనిషి విలువే గొప్పదని అర్థమయ్యేలా చేయడానికి. ఓసి మీ దుంపలిదగా, దీనికోసం ఇంత నాటకమాడారా? సరేలే, చాలా మంచి పని చేశారు. రేపు మన షష్ఠి పూర్తికి 10 మందికి కాదు, ఊర్లో ఉన్న పేదవాళ్లందరికీ పంక్తి భోజనాలు నేనే దగ్గరుండి వడ్డించి పెడతాను. కాంతమ్మ మాటలకు రాఘవయ్య, రవి ఆనందంగా నవ్వారు. భిక్షపతి కూడా సంతోషించాడు. మరుసటి రోజు రాఘవయ్య షష్ఠిపూర్తి వేడుకలో కాంతమ్మ ఎంతో ఆనందంగా తన స్వచేతులతో అందరికీ వడ్డించింది. కోడలు మాధవిని సొంత కూతుర్లా చూసుకోవడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి ఆ ఇల్లు నిజమైన సిరి సంపదలతో, సంతోషంతో కళకళలాడింది. కథలోని నీతి: డబ్బు అనేది జీవించడానికి ఒక సాధనం మాత్రమే, అదే జీవితం కాదు. ఆపదలో ఉన్నప్పుడు లక్షల ఆస్తి కూడా ప్రాణాన్ని నిలబెట్టలేదు. ఒకడికి పట్టెడన్నం పెడితే వచ్చే తృప్తి, నలుగురు మనుషుల ప్రేమాభిమానాలే మనిషికి నిజమైన శాశ్వతమైన ఆస్తి.